ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, దూత అందరికీ రక్షకుడు నేడు దావీదుపురములో జన్మించి ఉన్నాడు. ప్రైజ్లా అందరికీ అన్నాడు. మరి ఇక్కడ ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలకు అంటాడు ఏంటి? యూదులకు అంటాడు ఏంటి? తక్కిన వాళ్ళు ఏమవ్వాలి? తక్కిన ప్రజలు ఏమవ్వాలి? ఆలోచన చేయండి. ఈరోజు ఆయన అంటానికి ఒక కారణం ఉంది. 12 మంది శిష్యులను పిలిచినప్పుడు 77 మంది శిష్యులు అయ్యారు. 77 మంది శిష్యుల దగ్గర నుంచి 145 శిష్యులు అయ్యారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన పలికిన మాట, నేనే జీవాహారమును, నేనే ఆకాశం నుంచి దిగి వచ్చాను, ఎవడైతే నా శరీరము తిని నా రక్తాన్ని తాగుతాడో వాడే నిత్య జీవానికి వారసుడవుతాడని ఎప్పుడు ఆయన బోధించాడో ఏమయ్యారంట ఆ శిష్యులంతా? ఆ బోధ నచ్చల, ఆ మాట నచ్చల. మనుషులను పీక తినేవాళ్ళగా ఉన్నామా? మనుషుల మాంసం తినేవాళ్ళగా ఉన్నామా? మనుషుల రక్తం తాగే నరభక్షి రాక్షసులమా మేము? మాకు ఈ బోధ అక్కర్లేదు, మాకు ఈ గురువు అక్కర్లేదు, ఈ యేసయ్య అక్కర్లేదని వెళ్ళిపోయారంట అందరూ. ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఎంతమంది మిగిలారు? ఆ 12 మందే మిగిలారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రభువారు ఏదైనా మాట్లాడితే దానికి కారణం ఉంటుంది. వారు వచ్చారు, నేను మీ శిష్యులుగా ఉంటామన్నారు. ఉండలేక ఆయన మాటను నమ్మక ఆయన యందు విశ్వాసం ఉంచక తిరిగి వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరా, అక్కడ కూడా శిష్యులు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు. వారు కూడా యేసయ్య చెప్పిన మాట, ఈ కనాని స్త్రీ కూడా, తూర్పు సీదోను నుంచి వచ్చిన స్త్రీ కూడా ఉన్నది, నేను ఇజ్రాయేలు ప్రజల కోసమే, నశించిపోతున్న వారి కోసమే వచ్చానని ఆయన నన్ను పంపించు అన్నాడన్నమాట. నా ప్రియ సహోదరి సహోదర, కారణం ఏంటంటే నువ్వు ఏ విశ్వాసముతో నమ్మకంతో వచ్చావో అది స్థిరమైందా కాదా? నీ ప్రార్థన హృదయపూర్వకమైనదా కాదా? నువ్వు ఎలా వచ్చావు? నీ హృదయం ఏమై ఉన్నది? నీ అంతరంగం ఏమై ఉన్నది? నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి మందిరానికి వచ్చావు అన్నటువంటి అన్నీ కూడా పరిశీలన చేయగలిగిన వాడై ఉన్నాడు మన ప్రభువారు. అందుకే ఇటువంటి మాటలు మధ్య మధ్యలో మాట్లాడాడు. ఆ కనాని స్త్రీ ఆ మాటకు ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా ఆమె స్పందిస్తుందో, ఎలా ఆమె మనసు మారుతుందో, ఏ ఆశతో వచ్చిందో నా కొరకు తన కూతుర్ని బాగు చేయమని అడగటానికి, ఆ యొక్క స్త్రీ యొక్క మనసు ఎటువంటిదో తెలుసుకోవాలని ఆ మాట మాట్లాడింది. ఈరోజు నిన్ను నేను కూడా మందిరంలో మనందరం కూడా ఏ హృదయముతో ఈ స్థలానికి వచ్చామో, ఏ మనసు ఏ ఆలోచనతో మనం ఈ స్థలానికి వచ్చామో, ఏ ఉద్దేశంతో ఈ వాక్యోపదేశం వింటున్నామో దేవుడు బాగా గుర్తెరిగిన వారే ఉన్నాడు. ఎంతోమంది స్త్రీలు ఆ యొక్క నది తీరమున ఉన్నారు, కానీ హృదయాన్ని ఎందుకు తెరిచాడు దేవుడు? ఎందుకు హృదయంలో ఆ మాటలు నిలిచి ఉన్నాయి? ఎందుకు ఆ లూదియా బాప్తిజం పొందింది? ఎందుకు తన కుటుంబాన్ని రక్షించుకున్నది అంటే
కారణం అందరు స్త్రీలు ఉన్నారే, ఆ ఒక్క స్త్రీయే ఎందుకు? దేవుడు ఆ ఒక్క స్త్రీని చూశాడు. హృదయం కలిగిన స్త్రీని చూశాడు, భక్తి కలిగిన స్త్రీని చూశాడు, ఆసక్తి కలిగి వింటున్న స్త్రీని చూశాడు. అందుకే ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు, రక్షణ మార్గం అనుగ్రహించాడు. నీలో ఉంది అది? ఈరోజు నువ్వు వచ్చావు, వాక్యం వింటున్నావు, నీలో ఉందా? నీలో ఆ నమ్మకం ఉందా? జాగ్రత్త. ఎలా ఉన్నామో, మన ఆలోచన ఏంటి, మన తలంపులు ఏంటి అన్నీ తెలుసుకోవాలని దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడుతుంటాడు. ఆ పరీక్షలో ఈ కుమార్తె నెగ్గింది. ఈ కుమార్తె ఏం చేసింది? నెగ్గిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా గొప్ప మాట. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోని, సమాధానముతో నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుతున్నావు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు జన్మించేంత వరకు, యేసు ప్రభువారు ఆ దేవాలయంకు వచ్చేంత వరకు ఆ ప్రవక్త ఆ మందిరంలో సజీవుడిగా ఉండవలసిందని లేఖనాల ప్రకారము ప్రవచింపబడినాయి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే అతనికి విమోచన కలగాలని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన సత్యం అది. కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఎప్పుడు యేసు ప్రభు వారిని మరియా 8 రోజులకు ఆ యొక్క సున్నతి కార్యక్రమాలు జరిగించి ఆ 2 గువ్వలను 2 పావురాలను తీసుకొని ఆయన పేరు పెట్టడానికి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త చేతికి ఇచ్చినప్పుడు ప్రవక్త జీవితము ధన్యమైంది. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నాకు విడుదల దయచేయి, నా మార్గము సరళము చేయి, సెలవయ్యా అని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుమా. అన్య జనులకు మీకు బయలుపరచుటకు నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన చప్పలకు దేవుని మహిమపరచండి. సకల ప్రజల కొరకు సిద్ధపాటు చేయబడిన రక్షణ సువార్త. ప్రైజ్ ది లార్డ్. అది అన్యులకా కాదు, ఇజ్రాయేలుగా కాదు, యూదులకా కాదు, అందరికీ రక్షణ సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరికీ రక్షణ అనుగ్రహింపబడుతుంది. అందుకే ఆయన రక్షకుడు అనే పేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను పోనీ అయ్యా. ఈ కానాని ప్రాంత స్త్రీ ఆ సత్యం తెలుసుకున్నది, ఆ వాస్తవాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ నిలబడి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూసావా? యేసు నామములో మాట్లాడుతున్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఆమె అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తిల్లును కదా. ప్రైజ్ ది లార్డ్. దేనికన్నాడు ఈ మాట? ఆ కుమార్తె దేనికన్నది? మత్తయి సువార్త 15వ అధ్యాయం పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట. ఎందుకు అన్నాడు ఆ మాట? నేను ఇజ్రాయేల్ ప్రజల కోసమే వచ్చాను, నశించిపోను వారిని రక్షించడానికి వచ్చాను, కానీ ఎదుటి వారి కోసం రాలేదన్నాడు అని ఆయన అంటాడు. వెంటనే పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లకు వేయటం న్యాయం కాదు కదా అని అంటాడు ప్రభువారు. అందుకు ఆమె కరెక్టైన సమాధానం ఇచ్చింది. ఏమి సమాధానం? దాన్నే విశ్వాసం అంటారు, దాన్నే నమ్మకం అంటారు, దాన్నే తగ్గింపు స్వభావం అంటారు, దాన్నే యేసును హెచ్చించి తనకు తాను తగ్గించుకొని జీవించటం అంటారు. విశ్వాసి యొక్క జీవితంలో దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే యేసు మాటలు హెచ్చింపబడాలి, మన మాటలు తగ్గింపబడాలి.
అంతే ఆమె అన్నది, నిజమే ప్రభువా, నువ్వు అన్న మాట వాస్తవమే. నీ పిల్లలకు నువ్వు రొట్టె ఇచ్చావే, ఆ రొట్టె ముక్కను వాళ్ళు తింటున్నప్పుడు ఆ టేబుల్ మీద నుంచి, ఆ బల్ల మీద నుంచి, ఆ ప్లేట్ల నుంచి ఒక్కొక్క ముక్క జారి కింద పడినప్పుడు, పనికిరాని ముక్కలు కింద వేసినప్పుడు, కింద వేచి చూస్తున్నటువంటి పెంపుడు కుక్కలు ఉన్నాయే. ఏ కుక్కలు? ఊర కుక్కలు కాదండి. ఊర కుక్కలకు పెంపుడు కుక్కలకు చాలా వ్యత్యాసం ఉందండి. పెంపుడు కుక్కలకు పోలుస్తూ ఇక్కడ రాశాడు, ప్రైజ్ లార్డ్. ఆ ప్లేట్లో నుంచి, టేబుల్ నుంచి జారిపడిన ప్రతి ముక్క తింటదంట. ప్రైజ్ లార్డ్. దేనికని? తన యజమానుడి యొక్క రొట్టె ముక్క ఎంత భాగ్యమో అనుకుంటుంది. తన యజమాని యొక్క తుంచి వేసిన ఆ రొట్టె ముక్క ఎంత ధన్యతో అనుకుంటుంది నేను తినటానికి. అంత కృతజ్ఞతగా ఆ ముక్కని తింటుంది. ఏ షాడులే ఎండిపోయిన ముక్క, ఏ షాడులే పనికిరాని ముక్క నాకు అని అంటదా? అందమ్మా, చాలా మంచి హృదయం కలిగి ఆ కుక్క పిల్ల, దేవానికి స్తోత్రం, నా యజమాను నా మీద దయ తెలిసి నాకు ముక్క వేశాడు. అది ఎండిందా, మంచిది కాదా, అది చూడదండి. చక్కమని నోరు సాసది, అందుకుంటుంది, తింటదండి. ప్రైజ్ లార్డ్. అటువంటి పెంపుడు కుక్క లాంటి దాన్ని అయ్యా నేను. నీ రాజ్యంలో నీ బిడ్డలే కాదు, నీ బిడ్డలతో పెరుగుతున్న పెంపుడు కుక్క పిల్ల లాంటి దాన్ని నేను. నీవు నశించుతున్న నీ ప్రజలను రక్షించడానికి వచ్చినప్పుడు ఆ రక్షణ నాకు కూడా వర్తిస్తుందని ఆశతో వచ్చానయ్యా. ఆ రక్షణ నాకు కలగజేయమని అడుగుతున్నానయ్యా అని వచ్చింది. ఆ మాటలో ఉన్న పరమార్థం అది. ఈ తగ్గి స్వభావం ఉందా? మనమైతే నుండి కోక్క అంటావా లేదా? నేను రాను ఇంకా మీ ఇంటికి. ఏమంటది? కానీ ఈ కనాని స్త్రీ, తూర్పు సీదోను ప్రాంతం నుంచి వచ్చిన ఈ పాత కనాని స్త్రీ మాట్లాడుతుంది, అయ్యా నేను పెంపుడు కుక్కనే, నీ బిడ్డలతో పెరుగుతున్న కుక్కనే. నీ బిడ్డలు ఏది తింటే అది నేను తినే హక్కు నాకుంది. నీ బిడ్డలకు ఏది నువ్వు ఇస్తే అది నేను తినే హక్కు నాకుంది. నేను ఊర కుక్కను కాదు అంటుంది. నీ కుమారులు తిన్నయి విరిచివేసిన ముక్కలు తినటానికి నేను పాత్రురాలిని. నేను తింటా, కడుపు నింపుకుంటా అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు? ఇజ్రాయేల్ ప్రజలు నశించువన్నీ రక్షించడానికి వచ్చాను అంటే నువ్వు నా కుమార్తెను రక్షించాల్సిందే అని అర్థం. అది ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పగలిగితే మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క విశ్వాసం ఉందా మనకు? చూడండి, ఆలోచించేయండి. ఈరోజు ఆ నమ్మకం ఉందా? మార్కు సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారం చదవండి ఒక మాట. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున ఎల్లుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పిన. తప్పకు దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ శిబిరములో ఉన్న ప్రతి ఒక్క సమస్య తీర్చబడును గాక. యేసు మాట నెరవేర్చబడును గాక. నా ప్రభు వారి మాట నెరవేర్చబడును గాక. వారి అప్పుల బాధలు తీర్చబడును గాక. వారి కోరికలు నెరవేర్చబడును గాక. వాక్యం విన్న ఈ బిడ్డలు తూర్పు సీదోని కుమార్తెకు ఉన్న విశ్వాసము కలిగి ఉండునుగాక. నేను ఆ యొక్క బిడ్డల యొక్క విశ్వాసము బలమైనదిగా ఉండునుగాక. నా ప్రజల యొక్క బలమైనటువంటి బిడ్డలుగా మార్చబడునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా నీ కుమార్తె ఆ దెయ్యము విడిచి వెళ్ళిపోయింది అని మాట చెప్పాడు నా దేవుడు. మత్తయి సువార్త ఆ యొక్క 15వ అధ్యాయం 28 వచ్చిన చదివితే కన్నా
ఏమిదంట? ఎందుకన్నాడు ఆ మాట? నీ దెయ్యం వెళ్ళిపోయింది, వెళ్ళిపో అని ఎందుకన్నాడు? విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి వ్యర్థమే. విశ్వాసము నమ్మకము లేకుండా నువ్వు ఎంత మందిరానికి వచ్చినా వ్యర్థమే. ఇది బైబిల్ సిద్ధాంతం. రిఫరెన్స్ చెప్పాలని నేను చెప్తా, చాలా ఉన్నాయి. విశ్వాసాన్ని బట్టి దేవుని బిడ్డలయ్యారని యోహాను సువార్త 1:12 వచనంలో ఉంది. 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం చివరి మాటగా ఉంది. 36వ వచనంలో కూడా ఉంది. విశ్వాసాన్ని బట్టి సమస్తం ఉంటుంది. ఒక మాట మీకు చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయాలను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యేసయ్య మహిమ కలుగును గాక. నా యేసయ్య నామము జయోత్సవము జరుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఓ జనులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణత్యాగం చేసి, నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించి, పరిశుద్ధ రక్తాన్ని చెందించి, నీ పాప దోషములు కడిగి, నిన్ను తప్పించి, నిన్ను బ్రతికించి, సజీవులుగా ఉంచిన నా యేసయ్య నామములో నువ్వు విశ్వాసం ఉంచు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల ప్రకారము, పునరుత్థాన నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయి విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికే చనిపోడనే సెలవిచ్చాడు. విశ్వాసం. దేవుని రాజ్యంలో చేరాలన్నా విశ్వాసం కావాలి, దేవుని బిడ్డలు కావాలన్నా విశ్వాసం కావాలి, నువ్వు పునరుద్ధాన శక్తి కావాలన్నా విశ్వాసం కావాలి. విశ్వాసము చాలా గొప్పది. ఆ తూర్పు షీదోను ప్రాంతం నుంచి కానానే స్త్రీ విశ్వాసం వచ్చింది. గమనించాడు, కుమార్తె నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, వెళ్ళు, నీ కుమార్తె దెయ్యము వదిలేసి వెళ్ళిపోయింది కుమార్తెను అని చెప్పాడు. ఎంత చక్కటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు మనకు. ఇటువంటిది ప్రార్థన చేసినప్పుడు ఇవ్వడు. మహాఘనమైనది, మహాశ్రేష్టమైనది ఇస్తాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. చప్పటి కూడా దేవుని మహిమపరచండి, దేవుని గణపరచండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంటాం భూమి మీద అసాధ్యమే. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమే. పునరుద్ధానము కలిగి జీవించడం కూడా అసాధ్యమే. దేవుని బిడ్డలుగా ముద్రించబడటం అసాధ్యమే. కాబట్టి ఈనాడు తూర్పు సీదోను ప్రాంతంలోన ఆ ప్రాంత ప్రజలకు వెలుగు వచ్చింది. ఆ చీకటి దెయ్యం పారిపోయింది. ఆ బ్రతుకు వెలుగుగా మారింది. నమ్మిన వారు గట్టిగా సపోర్ట్ కొద్ది మహింపరచండి. నీలో ఉన్న చీకటి పారిపోవాలా? నీలో ఉన్న చీకటి బ్రతుకు తొలగిపోవాలా? అయితే నా యేసయ్య నీలో ఉండాలి, నిన్ను వెలిగించాలి. ఆయన ప్రేమతో ఆహ్వానించు, విశ్వాసంతో ఆహ్వానించు, నమ్మకంతో ప్రార్థన చేయి. నీ బ్రతుకు వెలుగుమయమవుతుంది, నీ గృహము వెలుగుమయమవుతుంది. ఆ కుమార్తె జీవితము వెలుగుమయమైంది, నీ బ్రతుకు వెలుగుమయమవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ సురేష్ బాబు గారు ప్రార్థన చేస్తాడు. మంచిది. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి మరి దైవ సేవకులు విజయ్ కుమార్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి వర్తమానం అందించారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీర్వైన తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, మీ దివ్యమైన ఉన్నతమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయకాలం మరి కార్యక్రమాల్లో మాకు తోడుగుండి ఆత్మతో నింపి నడిపించినందుకు స్తోత్రాలు. నీవు దొరుకు కాలమున నిన్ను వెతికినప్పుడు మీరు మాకు దొరికే దేవుడవై ఉన్నావు నాయనా. నీవు వెలుగుగా ఉండి తండ్రి అనేక మంది చీకటిలో ఉన్న వారికి మీరు వెలుగునిచ్చి వెలిగించిన విధానమును మాకు తెలియజేసినందుకు వందనాలు.
అయ్యా మేము వెలిగించబడాలంటే మాలో పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసముతో మమ్మల్ని నింపండి 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 నాయన. మీ సన్నిధానంకి వచ్చిన నీ బిడలు తండ్రి వెలుగుతో నింపబడుదురుగాక నాయనా, నీ కృపతో నింపబడుదురుగాక. అద్భుతమైన సందేశాన్ని మీ దాసుల ద్వారా సిద్ధపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. అవును, నీ వెలుగుంటే చాలు నాయనా, నీ మహిముంటే నీ కృపుంటే మాకు చాలు నాయనా. ఆ కృపతో నింపినందుకు స్తుతిస్తా ఉన్నాం. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఇటువంటి ఈ సమావేశంలో మీరు తోడు ఉన్నారు. మీరు జరిగిస్తున్న కార్యముల కొరకు స్తోత్రాలు, అద్భుతాల కొరకు స్తోత్రాలు, రక్షణ కార్యముల కొరకు స్తోత్రాలు. ఓ ప్రత్యేకమైన రీతిలో విజయ్ కుమార్ అయ్య గారిని మీరు నిలవబెట్టి అభిషేకించి ఇక్కడ వాడుకుంటూ ఈ పరిచర్యను కొనసాగింపజేస్తున్నందుకు స్తుతిస్తూ, మేమందరము నాయన విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా జీవించటే అసంభవం, అసాధ్యమని తెలియజేశారు నాయనా. మేము సంపూర్ణమైన విశ్వాసం కలిగి నీ యొద్ద నుంచి గొప్ప కార్యములు పొందుకునే వారిగా చేయమని, నీకు ఇష్టలుగా జీవిస్తూ నిన్ను మహిమపరచు వారిగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మనవి, సంటి అనేటువంటి ఒక వ్యక్తి లింగవరం నుంచి మొన్న రాత్రి నాకు ఫోన్ చేశారు. కిడ్నీలో కొద్దిగా రాయి ఉన్నదని, కొన్ని నొప్పి వస్తుందని ఇన్స్పెక్షన్ ద్వారా ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు కొద్దిగా తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి చూపించుకున్నాను, ఆర్ఎంపీ డాక్టర్తో. మళ్ళీ ఈరోజు కూడా ఈ శిబిరానికి వస్తున్నప్పుడు మరి అపవాది వారిని రానియకుండా మళ్ళీ నొప్పి ఎక్కువైందంట, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. మరి కమలమ్మ భర్త, వాళ్ళ గురించి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. అందరూ ఏకీభవించండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో కమలమ్మ భర్త అయినటువంటి సంటిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ ఒలివ ప్రార్థన శిబిరంలోకి రావాలని, ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగిన వారే ఉండగా అపవాది మార్గంలోనే ప్రభా అతనికి నాయన నొప్పి కలగజేసి రాలేని స్థితిలో ఉండి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు. ఏ హాస్పిటల్లో ఉన్నప్పటికీ నాయనా ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు గనుక నీ గాయమైన హస్తములకు నేను అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన అధికారము చేత ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన కృప వరము చేత ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత కలగజేసే నామము నజరేయుడైన యేసు నామములో ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ రాయి నజరేయుడైన యేసు నామములో శరీరం విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. నాయనా, నువ్వు ముట్టినందుకు మీ స్తోత్రాలు, నువ్వు ఇన్స్పెక్షన్ తీసివేసినందుకు మీ స్తోత్రాలు, రాయిని తీసివేసినందుకు మీ స్తోత్రాలు, నువ్వు స్వస్థపరిచినందుకు మీ స్తోత్రాలు. నీ నామానికి మీరే మహిమ గంత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజు మట్ట ప్రశాంతి అనేటువంటి కుమార్తె మట్ట కోటేశ్వరరావు గారి సత్యమని భోజనాలు ఏర్పాటు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు కూడా వచ్చారు, ఈడపగల నుంచి వచ్చారు, భోజనాలు సిద్ధపాటు చేశారు. ఆ కుమార్తె ప్రతి నెల ఎందుకు భోజనాలు ఏర్పాటు చేస్తుందనే దానికి ఒక చిన్న మాట నేను చెప్పక తప్పదు. తన భర్త అయినటువంటి కోటేశ్వరరావు త్రాగుడు వ్యసనం కలిగిన కుమారుడు. అంటే మధ్యాహ్నం మొదలుకొని రాత్రి 10 గంటలు 12 గంటల వరకు తాగుతూనే ఉంటాడు దిగకుండా. ఆ నిస్స ఇప్పుడు తగ్గకూడదంట. ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్థితి కలిగిన వాడు, లోకములో జీవించేవాడు, లోకక్రియలు కలిగిన వారు. కానీ దేవుడు ఆయనను పట్టుకున్నాడు, ఈ శిబిరంలోనికి నడిపించాడు. మేమందరం కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆయన త్రాగుడనే వ్యసనం ఆయన నుంచి దూరమైంది. చప్పటి దేవుని మహిమపరచండి. ఆయన లోక సంబంధమైన అలవాట్లను అన్నిటి నుంచి విడుదల పొందాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తన కుటుంబ సభ్యులు, తన బిడ్డలతో సంతోషముగా కలిసి జీవిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ కుమార్తె ఒక్కరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకొని అర్పించి వదిలివేయలే.
ప్రతి ఒక్క నెల కృతజ్ఞత కూడిక, అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి దేవునికి అనుకొని ప్రతి నెల భోజనం నేను ఏర్పాటు చేస్తా. ప్రతి నెల మొదటి శుక్రవారం రోజు నా భర్త నాకు అనుగ్రహించాడు, చక్కటి గుణలక్షణాలతో అనుగ్రహించాడు, వ్యసనాన్ని తీసివేశాడు, చెడు భావాలను తీసివేశాడు, నాకు నా పిల్లలకు గొప్ప మేలు చేశాడని ఆ కుమార్తె దేవునికి కృతజ్ఞతగా ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఆమెను, ఆమె కుటుంబాన్ని దీవించునుగాక, ఆమె ఆలోచనలు ఫలింపజేయునుగాక, వాళ్ళు చేసిన వ్యాపారము దీవించి ఆశీర్వదించునుగాక. ఆ యశ్వంత్ 10వ తరగతి పాస్ అవునుగాక, ఆ బిడ్డ పాస్ అవునుగాక, వారి కుటుంబం దినదినాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. ప్రజల ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలు. నాకన్నా ముందు ప్రభా, నీ దోసులు చేసిన ప్రార్థన, అభిషిక్తులు చేసిన ప్రార్థన ఆలకించినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీ స్తోత్రాలు. కనాని స్త్రీ యొక్క ప్రభా, ఆ యొక్క తూర్పు సీదోని ప్రాంతంలోకి ప్రభా మీరు వెళ్ళినప్పుడు నాయన, మీరు వెలుగై ఉన్న దేవుడు, చీకటిని పారుదల దేవుడని విశ్వసించింది. ప్రభా, తన యొక్క కుమార్తెలో పట్టిన ఆ చీకటి, ఆ దెయ్యాన్ని పారుదోలగలిగిన శక్తి గల దేవుడని నమ్మి నీ యొద్దకు వచ్చినప్పుడు నాయన, నీ యొద్దకు వచ్చిన ఎవరిని కాదనవు అనే మాటకు రుజువు చేశావు ప్రభా. ఆ కుమార్తెను నువ్వు ఆ అపవిత్రాత్మ చీకటి నుంచి విడుదల దయచేసి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపి, వాళ్ళ బ్రతుకులలో వెలుగు నింపి, వెలుగై ఉన్న దేవుడు అని మరొక్కసారి రుజువై చేసుకొని మమ్మల్ని అందరూ కూడా ప్రభువా ఈ శ్వాస జీవితంలో బలపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ పాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించండి. సోదరు లెక్క దృష్టిని తొలగించి రాజ్యం, శక్తిని, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయ సహవాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును నాయన, ప్రతి ఒక్క విద్యార్థులకును, స్త్రీలకు, గృహ నిర్వాహకులకు, వ్యాపారస్తులకు, విద్యావంతులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు అందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు,